ఇంట్లో నుండి వెళ్ళిన అమ్మాయిలు తిరిగి ఇంటికి వచ్చే వరకు ఒకటే టెన్షన్. దీనికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ ఉండదా? కన్న తండ్రి లైంగిక వాంఛ కోసం తన కన్న కూతుర్ని వాంఛ తీర్చుకుని కడతేర్చిన సంఘటన ఇది. మహబూబ్ నగర్లోని లక్ష్మణ్ తాండాకి సంబంధించిన నరేషు శారద దంపతులకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నాడు. వీరిలో వసంత పెద్ద కూతురు. నరేష్ ఎక్కువగా చెడు వ్యసనాలకి బానిసైపోయి ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఇలా ఉంటూ ఉండేవాడు. వీటితో చాలా గొడవలు అయ్యేటివి నరేష్కి శారదాకి. కానీ తనతో విడిపోవాలి అని అనుకున్నది. కానీ పెద్ద మనుషులందరూ పెద్ద మధ్యవర్తిత్వం అంతా చేసి విడిపోతే నీ లైఫ్ పాడవుతుంది, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరిని కలిసి ఉండేటట్టు చేశారు. కానీ హైదరాబాద్లో వెళ్ళి బ్రతుకుతాము, ఇక్కడైతే బ్రతకలేకపోతున్నాము, ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసైపోతున్నాడు, నేను ఏది పని చేయలేకపోతున్నాను అనుకుని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత తను శారద వచ్చి ఇంట్లో పనులకు వెళ్తూ ఉండేది. నరేష్ వచ్చి లేబర్ పనులు ఉంటాయి కదా, దానికి వెళ్తూ ఉండేవారు. ఈ తరుణంలోనే ఒకరోజు తను వసంత వాళ్ళ అమ్మని అడుగుతుంది, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనం అక్కడికే వెళ్ళిపోదాము, ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు అని అడుగుతూ ఉండేది. దీనికి వాళ్ళమ్మ నచ్చ చెప్తూ ఉండేది. కొన్ని రోజులు ఆగిన తర్వాత వెళ్దాము, మన లైఫ్ ఇంత బాగాలేదు అని చెప్తుంటే పెద్ద అమ్మాయి కాబట్టి అడ్జస్ట్ అవుతూ ఉండేది. అమ్మ మాటలు కూడా చెప్తూ ఉంటే వింటూ ఉండేది. దాని తర్వాత నరేష్ మాత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పనులు చేసుకుంటూ ఆ పనుల్లో వచ్చిన డబ్బుల్ని తాగుతూ, తనకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఉండేది. దాంట్లో ఎక్కువగా ఎక్స్ వీడియోలు చూసుకుంటూ ఉండేవాడు. తను ఆ పల్లెటూరులో లక్ష్మణ్ తాండ్రాలో ఉన్నప్పుడు తనకి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ ఆ వీడియోస్ చూసుకోవడానికి ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉండేది కాదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా సిటీస్లో, అలాగే తనకి ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల ఎక్కువగా ఎక్స్ చిత్రాలకి అడిక్ట్ అయిపోయాడు. దానిలోనే శారదాన్ని ఎప్పుడూ లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. తను చాలా కోఆపరేట్ చేసేది, అప్పటికి ఎంతైనా ఉండదు కదా, తను కూడా విసిగిపోయింది. మీరు ఇలాగే చేస్తూ ఉంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను అని బెదిరించింది. దాని తర్వాత నరేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వేసల దగ్గరికి వెళ్దాము అనుకుంటే తను లేబర్ పనులకి వెళ్తూ ఉండేవాడు. తన ఖర్చులకి తాగుడికి వీటికే సరిపోతుండే అమౌంట్, వాళ్ళకి ఎలా పెట్టాలి అనుకుని కామ్ అయ్యేవాడు. అలా ఎక్స్ చిత్రాలు చూసుకుంటూ శారదతో ఇంటిమేట్ అవుతూ ఉంటుండేవాడు. ఈ తరుణంలోనే June 7, 2024 తన ఫోను డిస్ప్లే పగిలిపోయింది. ఇక ఎక్స్ చిత్రాలు చూడడానికి తనకి ఒక వెసులుబాటు లేదు, ఫోన్ లేకపోయింది. అప్పుడు ఏం చేయాలనుకుంటా అప్పుడు వసంత వచ్చింది తన దగ్గరికి. వసంత వచ్చి, నాన్న ఇలా నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉన్నారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, మనం అక్కడికి వెళ్దాము అనేసరికి ఇదే అదునుగా దానికోసమే కాచుకుని ఉన్న నరేష్ సరే వెళ్దాము అని చెప్పి తనని తీసుకొని బయటికి వెళ్ళాడు. తర్వాత అది హైదరాబాద్లోని ఒకటి నడిగడ్డ తాండ్రాలో చెట్ల పొదల్లో అక్కడ వెళ్ళిన తర్వాత వసంత, మనం అమ్మకు చెప్పకుండా వచ్చాము, అమ్మమ్మ వాళ్ళ ఊరికి రేపు వెళ్దాము, ఈరోజు కట్టెలు ఏరుకుని వెళ్ళి వంట చేసుకోవడానికి రెడీ చేసి పెడదాము, కట్టెలు ఎలాగో అని చెప్పాడు. ఆ తర్వాత బండి దిగేసి వాళ్ళిద్దరు వెళ్ళి ఆ పుల్లలు అవి ఏరుకుంటున్నట్టు చేశారు. కానీ అప్పుడు వసంతాన్ని లైంగికంగా చేయడానికి చేశాడు నరేష్. కానీ వసంత ఒప్పుకోకపోవడంతో తనకు అర్థమైపోయింది, నానేంటి ఇక్కడ అంత టచ్ చేస్తున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు అని అనుకుని అరిచి, నాన్న నువ్వు ఇలా చేసావంటే నేను అమ్మకు చెప్తానని పారిపోవడం స్టార్ట్ చేసింది. కోపం వచ్చిన నరేష్ తనని జుట్టు పట్టుకుని ఒక రాయికేసి కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది వసంత. పడిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా వదలకుండా వసంతతో ఇంటిమేట్ అయ్యి తన కామ వాంఛని తీర్చుకుని తర్వాత తనని చంపేసి అక్కడ చెట్ల పొదల్లో పడేసి ఎవరికి కనిపించకుండా ఉండడానికి ఆమె మీద ముళ్ళ కంపలు అవన్నీ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అదంతా తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇంటికి వచ్చి ఏం తెలియనట్టు కామ్గా ఉన్నాడు. కానీ శారద మాత్రం కన్న కూతురు వసంత కనిపించట్లేదని అటు ఇటు చూస్తూ ఉండగా నరేష్ మాత్రం కూతురు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నైట్ అంతా యాక్షన్ చేస్తూ చాలా యాక్ట్ చేశాడు. కానీ తర్వాత రోజు పోలీసులకి సమాచారం ఇచ్చారు, ఇలాగా మిస్ అయింది,
వసంత అని. తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో మార్నింగ్ 10 to 11:30 లోపల నరేష్ తన కూతుర్ని వసంతని తీసుకెళ్లాడు. 11:30కి తను మాత్రమే వచ్చాడు అనే కోణంలో నరేష్ ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు ఈ స్టోరీ అంతా. కన్న కూతురు మీద లైంగిక దాడి చేస్తున్నారంటే ఇంకా బయట అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇంతకుముందు కువైట్ ప్రసాద్ గుర్తుంది కదా, కువైట్ ప్రసాద్ ఏమో తన కూతుర్ని ఏదో చేశాడని ఒక మనిషిని చంపేశాడు. ఇక్కడేమో ఈ తండ్రి చూస్తే తన కన్న కూతుర్నే లైంగిక వాంఛ కోసం చేసి చంపేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన వీళ్ళు ఇలాంటి వాటికే ఉంటారు. ఇది కోర్టులో కేసు అయితే జరుగుతుంది 2024లో, కానీ విచారణ జరుగుతుంది, ఇంకా శిక్ష అయితే ఏమో పడలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో, అతనికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.